ఈ ఫ్లైట్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టు ఆపేస్తున్నారు. గవర్నమెంట్ జరుగుతున్న యాక్సిడెంట్లు చూసి కొత్త రూల్స్ పెడితే దానికి వ్యతిరేకంగా ఫ్లైట్లు ఆపేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఫ్లైట్ల వరకు ఆగితే ఎక్కువ ఖర్చు పెట్టి నడుపుతాం, రేపు వైద్యాన్ని ఆపేస్తే ప్రైవేట్ వాళ్ళు జనాల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ లో ఉండేదాన్ని దేన్నైనా ప్రైవేట్ చేస్తే, ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా మధ్యతరగతి వాడికి పేదవాడికి నిజంగానే అన్యాయం జరుగుద్ది అనేది ఉదాహరణ మనం ఈ ఇండిగో ఫ్లైట్ల విషయంలో కానీ ఈరోజు జరుగుతున్న ఏరోప్లేన్ల విషయంలో మీరు ఏది చూసినా కూడా మీకు అర్థమయ్యే విషయం. కాబట్టి మీడియా ఛానల్ని కూడా నేను ఒకటే అడుగుతున్నానండి, ఖచ్చితంగా మీరు కూడా మీ గళాన్ని వినిపించండి. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మారుతుంటే వినిపించండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ గారికి ఎంత డబ్బు కొడతారనేది మనం కొత్తగా చెప్పక్కర్లా. రీసెంట్ గా నేషనల్ మీడియాకి వెళ్ళంగానే ఏమండి ఏరోప్లేన్ల సంగతి ఏంటండి, ఎంత ఇబ్బంది పడుతుంటే మంత్రి పట్టించుకోవడానికి అడిగితే లోకేష్ గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్తే, ఇక్కడ జాకీలు లేపినట్టు నేషనల్ మీడియాలో జాకీలు లేపితే వెంటనే వాళ్ళు పట్టుకుని అసలు ఈయనకేం సంబంధం, ఈయనేంటి అసలు మంత్రి ఆయన కదా, ఆయన మాట్లాడాలి కదా అంటే ఆమె అని ఇప్పుడు పిసుక్కుంటున్నారు. కాదండి, మన రాష్ట్రంలో ముందు తల్లికి బాగా పెడితే పిన్న తల్లికి గాజులు పెడితే కానీ మన రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పట్టించుకోవు. రైతులు నువ్వు విజయవాడ దాకా బందర్ నుంచి హైవే మీద వెళ్తుంటే దారంతా ఒడ్డు పెట్టుకుని రోడ్డు మీద ఉంటే వాళ్ళని పట్టించుకునే స్థితి లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థితి లేదు, ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే స్థితి లేదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఆల్ శాఖ మంత్రి లోకేష్ గారు ఒకటి పట్టించుకోడు, కానీ దేశంలో విమానాలు అయిపోతే ఈయనంట పర్యవేక్షిస్తున్నాడు.